ఓకే, మీరు నరేష్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వాట్ యూ లర్న్, లైక్ డెఫినెట్గా ఎన్ని ఫిల్మ్స్ ఆయన చేస్తున్నారు అండ్ కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఏం అబ్జర్వ్ చేశారు ఆయనలో? ఐ థింక్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన కాడ, అండ్ దెన్ హీస్ బిన్ ఇన్ ది ఇండస్ట్రీస్ ఫ్రమ్ అ ఫిల్మ్ ఫ్రమ్ అ ఫిల్మ్ ఫ్యామిలీ, బట్ హీస్ సో హంబుల్ and he's so easy to talk to and he's so kind. So I think that is such a beautiful quality that he has. So that is something I want to take from him, you know. As an actor, I think it's important to be humble. It's important to create a good environment for people around you. So that is something I take away from this, from him. నేను అసలు నరేష్ గారి గురించి మీ డాడీ ఏమంటున్నారో అని అడుగుదాం అనుకున్నా, ఆ వాయిస్ లో చెప్తారేమో అని. ఐ ఫర్గాట్ ఆ voice, oh gosh, బికాజ్ మై అందరం వెయిట్ చేస్తూ ఉంటాం జానీసో కోసం. సో యా ప్లీజ్ ఒకసారి. मजा आ गया बाबा, इस आदमी ने तो मेरा अब बज्जा डब्बा कर दिया. वाह, crazy, బాప్ రే, immediately for us like ఏంటి ఫరియా, మరి మీరు ఏమన్నా సాంగ్ తో ఎండ్ చేస్తున్నారా ఇంటర్వ్యూని? ఫరియా వెరీ గుడ్ సింగర్. అరే ఎందుకు మీరు ఇలా చేస్తారు? మీలోని సింగర్ ని బయటకు తీసుకొచ్చి గోపి సుందర్ ప్లీజ్ వాచ్ దిస్ ఆడిషన్. సింగర్ లేదండి, మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? యా, సో పర్లేదు అయితే గోపి సుందర్ ఇచ్చిన సార్ కొంచెం ఇలా వదిలేస్తారు మూవీ, నేను పాడ. ఏదో ఒక రోజు ఆ సింగర్ బయటకి ఖచ్చితంగా వస్తుంది, నా ఇంటర్వ్యూలోనే వస్తుంది, పక్కా చెప్తున్నా నేనైతే, డీల్. మీకోసం సింగర్, ఎస్, నా కోసం ఫరియా సింగర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ ఎంజాయ్డ్ అ లాట్ ఈ ఇంటర్వ్యూలో. ఇంకా సినిమాలో ఇంతమంది ఉండగా అండ్ నరేష్ గారు ఉండగా సినిమా ఎలా ఉంటుంది అని నేను జస్ట్ వెయిట్ చేస్తున్నాను అనమాట. తొందరగా మా ముందుకు వచ్చేసేయండి. సో ఆ ఒక్కటి అడక్కు అని మీరు అన్నా కూడా మేము హిట్ ఇచ్చేస్తున్నాం, మీకు బ్లాక్ బస్టర్ ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాం అండ్ రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి మీరు. రివ్యూ అండ్ సక్సెస్ పార్టీలో కూడా మీరే. ఎస్ మనమే కలుద్దాము, మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ ఫరియా, థ్యాంక్ యూ జెమీ, థ్యాంక్ యూ.